సీన్‌లోకి వెళ్తే బాలు చెప్తాడు. ఒక ఫర్నిచర్ షాప్‌ని చూశాను. ఇది అన్నయ్యకైతే బాగా సూట్ అవుతుంది మనోజ్‌కైతే అని. సరేలేరా చాలా బాగుంది ఐడియా అంటాడు సత్యం. ఇంతలో ప్రభావతి అంటుంది, నీకు అంత మంచి ఐడియా వచ్చిందా అంటూ కామెంట్ చేస్తుంది బాలుని. సరేలే పోనీలే అని అందరు అనుకొని వెళ్దాం షాప్‌కి చూసుకొని వీలు చూసుకొని అని మాట్లాడుకుంటారు రవి, శృతి, మీనా, బాలు అందరూ. ఇంతలో మీనా పక్కకు పిలుస్తుంది బాలుని. ఒకసారి ఇటు రండి అంటూ. ఏంటండి మీకు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ విషయంలో ఇంటర్ఫియర్ కావద్దు అంటే మీరు వినరు ఏంటి అంటే, ఎంతైనా వాడు మా అన్నయ్య కదా మీనా అంటాడు బాలు. ఎంతైనా ఆ డబ్బులు మా నాన్నవి. ఎలాగైనా తను బిజినెస్ చేసి లాభాలు వచ్చిన తర్వాత వడ్డీతో సహా నేను తీసుకుంది వదిలిపెట్టను. అందుకోసమనే వానికి పెట్టిస్తున్నా షాపు అని అంటాడు బాలు. ఇంతలో ఫర్నిచర్ షాప్కి వెళ్తారు ఫ్యామిలీ మొత్తం. అక్కడ చూసినటువంటి ఫర్నిచర్ని చూసి ప్రభ ఆశ్చర్యపోతుంది. వామ్మో ఇంత పెద్ద షాపు మా మనోజ్ గాడికా, వావ్ చాలా బాగుంది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంతలో ఓనర్ వచ్చి బాలు వచ్చావా, ఫ్యామిలీ మెంబర్స్ని అందరిని తీసుకొని వచ్చావా, సరే చూడండి షాప్ మొత్తం అనడంతోనే ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం షాప్ అంతా చూస్తారు. అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఇంతలో ఓనర్కి ఫోన్ వస్తుంది, మీరు మాట్లాడుకోండి నేను వెళ్తా అని చెప్పేసి వెళ్తాడు. అక్కడ ఓనర్ గారికి చేరు ఉండడం వల్ల అక్కడ మనోజ్ చూసి అక్కడికి వెళ్ళి కూర్చొని వావ్ బాగుంది అని ఫోజులు కొడుతూ, ఇది ఎట్లయినా నేనెత్తి కూర్చుంటాను ఇందులో అని ఫోజులు కొడుతూ ఉంటాడు. అంతలో బాలు, రే ఏంట్రా అక్కడ ఎందుకు కూర్చున్నావు, ఇప్పుడే మనం ఓనర్ కాకముందే అని అరుస్తాడు బాలు. నేను ఇక్కడే ఉన్నానురా అంటూ తొంగి తొంగి చూస్తాడు బాలు. ఇంతలో ఫర్నిచర్ షాప్కి వచ్చినటువంటి కుటుంబ సభ్యులు మీనా, రోహిణి ఏమంటుంది, ఈ మనోజ్ మనం మిగతా విషయాల తర్వాత మాట్లాడుకుందామండి అని అంటుంది రోహిణి. బాలు, మేము ఈ లాభాలని చూసి మేము చూస్తామని రేపు మాట్లాడుకుంటా అంటున్నారా, ఓకేలేండి అంటాడు. ఇంతలో మనోజ్ బెడ్ పైన పడుకుంటాడు. ఏంటిరా నీ మజ్జు ఇక్కడ కూడానా అంటాడు బాలు. అని మనోజ్ని తీసుకొని ఓనర్ దగ్గరికి వస్తాడు. తర్వాత మాట్లాడుకుందాంలేండి అనుకొని వస్తారు. సీన్ కట్ చేస్తే డిన్నర్ టైం అవుతుంది. నైట్ టైంలో అందరు కూర్చొని కుటుంబ సభ్యులు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని అన్నం తింటూ ఉంటుంటారు. ఇంతలో ఏంటి శృతి అంటుంది, నేను వచ్చినప్పటి నుంచి నాతో ఎప్పుడు తినవెందుకు మీనా నువ్వు అని అంటుంది. కూడా మాత్రం తినచ్చు కదా అంటుంది శృతి. మనకన్నా ముందే కర్రీస్ అన్నీ తీసుకొని పక్కకు పెట్టుకుంటుంది అంటుంది ప్రభ. ఇంతలో మీనా కోపం వచ్చి, లేండి మీరు అక్కడి నుంచి లేండి, ఒకసారి చూపించండి నేను ఎక్కడ ఏం దాచిపెట్టుకున్నానో మీరు చూపించండి అని అంటుంది మీనా. అన్నట్టుగా కోపంగా చూస్తుంది ప్రభ. ఇంతలో సత్యం కూడా అంటాడు, నీకెందుకు ఉన్నకాడ ఉండొస్తలేదా, అలా ఎందుకు తీసుకొని పెట్టుకొని తప్పేముంది అందులో అని అంటాడు సత్యం. మీరు కూడా తనదికే సపోర్ట్ మాట్లాడుతున్నారా అంటుంది ప్రభ. ఇంతలో వచ్చినటువంటి ఈ ఫ్యామిలీ మెంబర్స్ లేచి వెళ్తుంది ప్రభ తినకుండానే. ఏమండి మీరు ఉన్నకాడ ఉండండి, ఏంటిరా సత్యం అంటాడు. నువ్వు సూటు బూటు కావాలన్నావట అని అంటాడు మనోజ్తో. అవునా అన్న, షాప్లో లామినేషన్ చేసి పెట్టుకుందాం అని అంటాడు మనోజ్. ఇంతలో బాలు అంటాడు, ఒక పూలదండ కూడా వేసుకోరా అని అంటాడు బాలు. ఏంటిరా నువ్వు అలా మాట్లాడుతున్నావు అని ఇంతలో షాప్ పేరు పెడదామని అంటుంది శృతి. బామ్మ పేరు అయితే బాగుంటుంది అంటుంది మీనా. బామ్మ పేరు అయితే బాగా సూటబుల్ అవుతుంది అని అంటుంది. సత్యం కూడా అంటాడు, అవును మా అమ్మ పేరు అయితే చాలా బాగా ఉంటుంది అంటాడు సత్యం. మీనా రోహిణి మరియు మనోజ్ పేరా అనుకుంటూ మేము తర్వాత ఆలోచించుకుంటాంలే అని అంటారు. ఇద్దరూ కలిసి బెడ్రూమ్కి వచ్చి డిస్కస్ చేసుకుంటారు ఏం పేరైతే పెట్టుకుందామని. రోహిణి అంటుంది, అత్తయ్య పేరు పెడదామని. ఏంటి అమ్మ పేరా, అమ్మ పేరు వద్దు అంటే, అత్తయ్య లేనిదే మనం ఇప్పటివరకు ఇక్కడ ఉండలేమండి, మమ్మల్ని ఎన్ని ఆటపోట్లు చేసినా అత్తమ్మ వెనకేసుకొస్తుంది కాబట్టి అత్తయ్య పేరు పెట్టుకుందామని అంటుంది రోహిణి. లేదు మనోజ్ అంటాడు, అమ్మ పేరు ఎవరికి కలిసి వచ్చింది, నువ్వు పార్లర్ పెట్టుకున్నావు నీకేం కలిసి వచ్చింది, పూల కొట్టు పెట్టాం, పూలు కార్పొరేట్ వాళ్ళు వేసుకపోయారు, ఎవరికి కలిసి వచ్చింది, వద్దు అమ్మ పేరు అని అంటాడు మనోజ్. కల్పన పేరు పెట్టుకుందామంటాడు. ఏంటి కల్పన పేరు అని ఒక్కటేస్తుంది రోహిణి. వద్దులే ఊరికే వన్నాను అని అంటాడు. ఇంతలో ఎవరి పేరు పెట్టుకుందామన్న టాపిక్ మాట్లాడుకుంటున్న సమయంలో బాలు వచ్చి రికార్డ్ చేస్తాడు. రోహిణి మనోజ్ అంటాడు, అమ్మ పేరు మనకు అసలే కలిసి రాదు, వద్దు లాస్ వస్తుంది అని చెప్తాడు. ఈ మాటలు బాలు చాటుగా ఉండి అన్నీ రికార్డ్ చేస్తారు. రికార్డ్ చేసి డైరెక్ట్ వాళ్ళ రూమ్లోకి వెళ్ళి, ఏంటిరా రూమ్కి వచ్చావంటే, అమ్మ పేరు మాత్రమే పెట్టాలి లేదంటే ఊరుకునేది లేదు, లేదంటే ఈ రికార్డింగ్ అమ్మకు చూపిస్తానని బెదిరిస్తాడు. లైక్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.